ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. పూర్తిగా వీకెండ్ వస్తే రాష్ట్రం వెలవెలబోతుంది. వీకెండ్లో నాయకులంతా తమకు సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలకి అంటే పక్క రాష్ట్రాలకే పరిమితం కావడంతో రాష్ట్రంలో ఒక్కరూ కనిపిస్తున్న దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితి వల్లే అనేక రకాల సమస్యలు వచ్చాయి. చాలామంది అనుకుంటారు నాయకులు వీకెండ్లో హైదరాబాదు, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతే పోయేదేంటి అనేటువంటి అనుమానంతో ఉంటారు. చాలామంది గుర్తుండే ఉంటుంది, 2025 ఆగస్టు 31వ తారీఖున కురిసిన భారీ వర్షాలతో సెప్టెంబర్ 1వ తారీఖున వరదలు వచ్చాయి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన మంత్రులు, నాయకులు అంతా హైదరాబాద్కు పరిమితం కావడంతో ఇక్కడి వర్ష తీవ్రతను, వరదల ప్రభావాన్ని సమర్థవంతంగా అంచనా వేయడంలో విఫలమయ్యారు. బుడమేరు విరుచుకుపడ్డానికి కారకులయ్యారు. బెజవాడ మునిగిపోవడానికి ప్రధానమైనటువంటి సమస్యగా మారారు. ఇది ఆంధ్రప్రదేశ్ అనుభవం. రాష్ట్రంలో ఉండాల్సినటువంటి అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఇతర నేతలు అంతా చెలో హైదరాబాద్ అన్నట్టుగా ఆ శని ఆదివారాల్లో మొత్తం రాష్ట్రానికి దూరంగా మెలుగుతున్నటువంటి వైనం చాలా తీవ్ర స్థాయిలో నష్టాలకు కారణమవుతుంది. రాష్ట్రంలో వివిధ అంశాల మీద స్పందించాలి, వివిధ సమస్యల మీద ఎప్పటికప్పుడు కదిలేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి లేరు, ఉప ముఖ్యమంత్రి లేరు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్లోనే తెలంగాణలో కలుసుకున్నారు. ఇక మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత అనగాని ఇతర ఏ మంత్రి చూసినా పూర్తిగా హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. వీకెండ్లో నాయకులంతా హైదరాబాద్లోనే గానా భజానాలు కూడా నిర్వహించే పరిస్థితి వచ్చేసింది అని ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లోనే ఓపోవాల్సి వచ్చింది. అయినా కానీ ఎవరిలోనూ ఎక్కడ మార్పు ఉన్నట్టు కనిపించట్లేదు. విపక్ష నేత వీకెండ్లో బెంగళూరులో గడిపేటంటి వాళ్ళు ఇప్పుడు ఆయన లండన్ టూర్లో ఉన్నారు, యూరప్లో పర్యటిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సినటువంటి మంత్రులు, ఇతర నేతలు కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. ఇలా అందరూ వీకెండ్ అయితే రాష్ట్రాన్ని ఖాళీ చేసి అటు వెళ్ళిపోవడం అన్నది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా పరిణమిస్తుంది అనడానికి బుడమేరు వరదల నాటి అనుభవం ఒక ఉదాహరణ. ఆ వరదలు వచ్చి అంతా ఇక్కట్లు పాలయ్యి అనూహ్యంగా విజయవాడ నగరం మీద విరుచుకు పడిన తర్వాత అప్పుడు అధికార యంత్రాంగం హుటాహుటినే కదిలి ఏదో చేస్తున్నట్టుగా చెప్పి వారం రోజుల పాటు మొత్తం విజయవాడలోని ఒక భాగాన్ని అల్లకల్లోలంగా మార్చేసినటువంటి అనుభవం మనం చూసాం. అయినప్పుడు కూడా పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించట్లేదు. రాష్ట్ర విభజన జరిగి పుష్కరకాలం అనంతరం కూడా నేతలంతా తమ వీకెండ్స్ని హైదరాబాద్లోనే గడపడం, చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా హైదరాబాద్కే వెళ్ళడం, ఎలాంటిదైనా సరే తెలంగాణకే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద భారంగా మారుతోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థ, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్, సాక్షి ఇలాంటి అనేక సంస్థలు వీటన్నిటికీ హెడ్ క్వార్టర్ ఇంకా తెలంగాణనే. హెరిటేజ్ ఇటీవలే తెలంగాణలో మరింత విస్తరిస్తూ వివిధ ప్రాంతాల్లో ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకుంటుంది. అంటే తమ కార్యాలయాలు, తమ వ్యాపారాలు, తమ ఇళ్ళు, తమ కుటుంబాలు అన్నీ తెలంగాణకే పరిమితమైనటువంటి నేతలు వచ్చి వీక్ డేస్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉద్ధరించి మళ్ళీ వీకెండ్లో విశ్రాంతి కోసం తెలంగాణకి వెళ్తున్నారా అనేటువంటి రీతిలో అందరూ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. మరి ఇలా ఎంతకాలం, ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా తెలంగాణకే పరిమితం అవుతుంటే, ఇంకా తెలంగాణలోనే గడుపుతుంటే రాష్ట్రం పరిస్థితి ఏంటి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏంటి, రాష్ట్ర అవసరాలేంటి, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి విషయాలు. చాలాసార్లు సినిమా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావాలి, పలానా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావాలి, నాయకులు పిలుపులిస్తూ ఉంటారు. కానీ నాయకులు మాత్రం హైదరాబాద్లో గడుపుతూ ఉంటారు. ఇలా ఎంతకాలం, ఇలా ఎన్నేళ్ల పాటు సాగాలి, ఇలా ఎంతకాలం సాగితే రాష్ట్రం ఏం స్థాయికి వెళ్ళాలి, ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇలా నాయకులంతా వీకెండ్స్లో హైదరాబాద్కి, బెంగళూరుకి ఇలాంటి నగరాలకే పరిమితం అవుతూ రాష్ట్రాన్ని వెలవెలబోయేలా, బోసిపోయేలా, రాష్ట్రాన్ని ఏకాకిలా మిగిల్చేస్తున్నటువంటి వైనం మాత్రం చాలా అభ్యంతరకరం. నాయకులు ఇప్పటికైనా రాష్ట్రానికే పరిమితం అవ్వాలి, రాష్ట్రంలో ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నిజానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే రాష్ట్రం విడిచి బయట గడిపొచ్చారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా గడిచిన 2 ఏళ్లుగా ముఖ్యమైన శాఖల మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ హైదరాబాద్లోనే గడుపుతున్నారు. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది.